హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే రెసిపీ ఏంటి తెలుసా? బెండకాయ ఫ్రై కిడ్స్ లంచ్ బాక్స్లోకి. ఆనియన్ వేయకుండా నేను సరికొత్త స్టైల్లో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఆనియన్ లేకుండా. ముందుగా మనము బెండకాయ ముక్కల్ని ఇలా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, మీడియం ముక్క కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకుంటే అది వేగేగోలా మెత్తగా అయిపోతుంది. ఒక ప్యాన్ పెట్టుకుందాం. ఇలా ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఈ ప్యాన్ హీట్ ఎక్కినాక ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ హీట్ ఎక్కినాక మనం పోపు దినుసులు యాడ్ చేద్దాం. ఇలా పోపు దినుసులు ఎండుమిర్చి యాడ్ చేసినాక కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇలా కొంచెం మంచిగా వేగినాక కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్. నేను ప్రెజెంట్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను, మీకు తగినంత వేసుకోండి. ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టేసి బాగా ఉడకనిద్దాం. కొద్దిసేపు మూత పెట్టాలండి, తర్వాత నుంచి మూత పెట్టకూడదు. 5 మినిట్స్ అయినాక తీసేద్దాం. ఒకసారి ఫ్రై చూద్దామండి. చూసారు కదా ఎలా దగ్గరకు వచ్చేసిందో. దీంట్లో ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకుందాం. చూసారు కదా ఎలా జిగిరిపోయిందో. అలా 1 నిమిషం ప్లేట్ ఉంచితే మీకు జిగురు అనేది పోతుంది. నేను 1 స్పూనే వేస్తున్నాను, పిల్లలు తింటారు కదా అందుకని. ఒకసారి కలుపుకుందాం. ఇలా ఒకసారి కారం వేసుకొని కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ ఉంచేసుకుందాం. పొయ్యి మీద మూత పెట్టకూడదు. అంతే అండి, ఒక 5 మినిట్స్ ఉంచమన్నాను కదా, అంతే. ఇదిగోండి ఇలా పొడి పొడిగా వస్తుంది. అంతే అండి, వెరీ సింపుల్. ఎంతో టేస్టీగా బెండకాయ ఫ్రై. పిల్లలు కూడా చాలా ఇష్టంగా మీకు బాక్స్ ఖాళీ చేసి తీసుకొస్తారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బాయ్.